హృదయాలకు సన్మార్గాన్ని చూపే మరియు సత్యం వైపు స్థిరంగా నిలిచే వారికి గౌరవాన్ని ప్రసాదించే ఆ అల్లాహ్కే సర్వస్తుతులు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు వారికంటే ముందు వచ్చిన ప్రవక్తలు ఆదం అలైహిస్ సలాం నుండి ఈసా అలైహిస్ సలాం వరకు అందరిపై అల్లాహ్ యొక్క శాంతి శ్రేయస్సులు కురియుగాక. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వీడియోను ప్రారంభించే ముందు నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, మా ప్రవక్తల కథలు ప్లేలిస్ట్ను చూడటం మర్చిపోకండి. అందులో ప్రతి కథ మరొక కథతో ఎంతో అందంగా ముడిపడి ఉంటుంది. దీనిని ఇతరులతో కూడా పంచుకోండి, ఎందుకంటే జ్ఞానం అనేది ఒక గొప్ప బహుమతి. బహుమతులను ఎప్పుడూ అందరితో పంచుకోవాలి. ఇప్పుడు మనం కాలంలో చాలా వెనక్కి వెళ్దాం. బాబిలోన్ సామ్రాజ్య కాలానికి. ఈ కథ ప్రాచీన మెసెపోటేమియాలోని ఉర్ అనే ఒక అందమైన, బిజీగా ఉండే నగరం నుండి ప్రారంభమవుతుంది. నేడు ఈ ప్రాంతం ఇరాక్ దేశంలో ఉంది. ఆ రోజుల్లో ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాగరికతలలో ఒకటిగా విరాజిల్లింది. పెద్ద పెద్ద దేవాలయాలు, ఎత్తైన జిగ్గురట్లు, గోపురాలు, రంగురంగుల మార్కెట్లు ఉండేవి. కాని ఆ పైపై అందాల వెనుక ఒక దట్టమైన చీకటి దాగి ఉంది. బాబిలోన్ ప్రజలు తమ కంటే ముందు వచ్చిన ప్రవక్తల సందేశాన్ని పూర్తిగా మరచిపోయారు. వారు ఆదం అలైహిస్ సలాం నూహ్ అలైహిస్ సలాం మరచిపోయారు. నిజమైన దేవుడిని నమ్మడం అంటే ఏమిటో కూడా విస్మరించారు. వారి స్థానంలో వారు విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నారు. వందలాది విగ్రహాలు. రాతితో, కర్రతో, వెండి మరియు బంగారంతో చేసిన విగ్రహాలు. సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకు వేర్వేరు విగ్రహాలు ఉండేవి. మరి ఈ వ్యవస్థ అంతటికీ అధిపతి ఎవరు? ఒక రాజు. తన అధికార గర్వంతో మత్తెక్కి తనను తాను భగవంతుడిగా, దేవుడిగా ప్రకటించుకున్న ఒక వ్యక్తి. అతని పేరు నమ్రూద్, బైబిల్లో నిమ్రోద్ అంటారు. అతను కేవలం ఒక క్రూర పాలకుడు మాత్రమే కాదు, మతాన్ని, ఆర్థిక వ్యవస్థను మరియు ప్రజల ఆలోచనలను తన గుప్పిట్లో పెట్టుకున్నవాడు. నమ్రూద్ యొక్క విగ్రహాలను పూజిస్తే రక్షణ ఉండేది, ప్రశ్నిస్తే సర్వనాశనం చేసేవాడు. ఇటువంటి భయంకరమైన వాతావరణంలో ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్ సలాం జన్మించారు. ఇక్కడ మరింత బాధాకరమైన విషయం ఏమిటంటే, ఇబ్రాహీం అలైహిస్ సలాం తండ్రి అయిన ఆజర్ కేవలం విగ్రహారాధకుడు మాత్రమే కాదు, స్వయంగా విగ్రహాలను తయారుచేసేవాడు. అతను తన చేతులతో విగ్రహాలను చెక్కి వాటిని మార్కెట్లో విక్రయించేవాడు. చిన్నతనం నుండే ఇబ్రాహీం అలైహిస్ సలాం ఇతరుల కన్నా భిన్నంగా ఉండేవారు. మాట్లాడలేని, వినలేని, కదలలేని విగ్రహాల ముందు ప్రజలు సాష్టాంగపడటం చూసి ఆయన మనస్సులో ఒక ప్రశ్న నిరంతరం తలెత్తేది: నిజంగా వీరేనా దేవుడు అని. ఆయన ఆకాశంలోని నక్షత్రాల వైపు చూశారు. అవి ఎంతో ప్రకాశవంతంగా, శక్తివంతంగా కనిపించాయి. బహుశా ఇదే నా ప్రభువు కావచ్చు అని అనుకున్నారు. కాని తెల్లవారేసరికి నక్షత్రాలు మాయమైపోయాయి. అదృశ్యమైపోయేది ఏదీ దేవుడు కాలేదు. తరువాత చంద్రుని వైపు చూశారు. నిండుగా ప్రకాశిస్తూ చీకటి ఆకాశానికి వెలుగునిస్తున్న చంద్రుడిని చూసి ఇదే దేవుడేమో అనుకున్నారు. కాని చంద్రుడు కూడా అస్తమించాడు. కాబట్టి అది కూడా దేవుడు కాదు. ఆ తర్వాత అన్నింటికంటే పెద్దదైన, మహిమాన్వితమైన సూర్యుని వైపు చూశారు. ఖచ్చితంగా ఇదే నా దేవుడు అయి ఉండాలి అని భావించారు. కాని సాయంత్రానికి సూర్యుడు కూడా అస్తమించాడు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్ సలాం పూర్తి వివేకంతో ఇలా ప్రకటించారు: అస్తమించే మరియు మాయమైపోయే వాటిని నేను ప్రేమించను. నేను నా ముఖాన్ని ఆకాశాలను, భూమిని సృష్టించిన ఆ ఏకైక సత్య దేవుని వైపు తిప్పుకున్నాను, పరిశుద్ధమైన విశ్వాసంతో, మరియు నేను బహుదైవారాధకులలో ఒకడిని కాను. ఆయనకు సత్యం అనేది ఏ పుస్తకం ద్వారానో, ఏ గురువు ద్వారానో లభించలేదు, కేవలం స్వచ్ఛమైన ఆలోచన మరియు అల్లాహ్ అనుగ్రహించిన సన్మార్గం ద్వారా లభించింది. ఇప్పుడు ఆయన ఆ సత్యం కోసం ఏదో ఒకటి చేయాల్సి వచ్చింది. ఒకరోజు బాబిలోన్ ప్రజలందరూ నగరం వెలుపల జరిగే ఒక పెద్ద పండుగకు బయలుదేరారు. వారు ఇబ్రాహీం అలైహిస్ సలాం ను కూడా రమ్మని పిలిచారు.
కాని ఆయన ఏదో ఒక కారణం చెప్పి నగరంలోనే ఉండిపోయారు. నగరం అంతా ఖాళీ అయిన తర్వాత ఇబ్రాహీం అలైహిస్ సలాం ఆ పెద్ద విగ్రహాల ఆలయంలోకి ప్రవేశించారు. ఆయన అక్కడ నిలబడి వరుసగా ఉన్న విగ్రహాల వైపు చూసి తన చేతిలోకి ఒక గొడ్డలిని తీసుకున్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా ఆ ఆలయంలోని ప్రతి విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశారు. కేవలం అన్నింటికంటే పెద్ద విగ్రహాన్ని మాత్రం అలాగే వదిలేశారు. ఆ గొడ్డలిని ఆ పెద్ద విగ్రహం మెడలో వేసి అక్కడ నుండి వచ్చేశారు. ప్రజలు తిరిగి వచ్చి ఆ విధ్వంసాన్ని చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వారికి వెంటనే ఇబ్రాహీం అలైహిస్ సలాం పై అనుమానం వచ్చింది. ఆయనను అందరి ముందుకు లాక్కొచ్చి ఇలా ప్రశ్నించారు: ఓ ఇబ్రాహీం, మా దేవుళ్లకు ఈ గతి పట్టించింది నువ్వేనా? ఇబ్రాహీం అలైహిస్ సలాం ఎంతో ప్రశాంతంగా వారి వైపు చూసి, ఆ పెద్ద విగ్రహాన్నే అడగండి, గొడ్డలి దాని మెడలోనే ఉంది కదా. ఒకవేళ ఈ విగ్రహాలు మాట్లాడగలిగితే ఏం జరిగిందో దానినే అడగండి అన్నారు. అది ఆయన పన్నిన మేధోపరమైన వ్యూహం. ప్రజలందరూ నిశ్చేష్టులయ్యారు. వారిలో కొందరు రహస్యంగా మాట్లాడుకుంటూ, నిజమే కదా, ఆయన చెప్పింది కరెక్టే. అవి మాట్లాడలేనప్పుడు మనం ఎలా అడగగలం అని అనుకున్నారు. కాని తమ తప్పును తెలుసుకుని సిగ్గుపడటానికి బదులుగా వారి కోపం మరింత పెరిగింది. ఇబ్రాహీం, ఇవి మాట్లాడలేవని నీకు కూడా తెలుసు కదా, మరి మమ్మల్ని ఎందుకు ఎగతాళి చేస్తున్నావు అని అరిచారు. ఇబ్రాహీం అలైహిస్ సలాం వారి వైపు కోపంతో కాకుండా ఎంతో బాధతో చూసి ఇలా ప్రశ్నించారు: అటువంటప్పుడు మీకు ఎలాంటి మేలు చేయలేని, కీడు చేయలేని, కనీసం తమను తాము కూడా రక్షించుకోలేని ఈ వస్తువులను మీరెందుకు పూజిస్తున్నారు? ప్రజల సహనం నశించింది. వారి దగ్గర ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు. అందువల్ల ప్రతి క్రూర పాలకుడు చేసే విధంగానే ఆయన గొంతు నొక్కడానికి వారు ఒక ఘోరమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయనను సజీవ దహనం చేయాలని నిశ్చయించారు. వారు అంతకు ముందెన్నడూ చూడని విధంగా ఒక భారీ అగ్నిగుండాన్ని సిద్ధం చేశారు. ప్రజలు రోజుల తరబడి కట్టెలను సేకరించారు. ఆ మంటల తీవ్రత ఎంతలా ఉందంటే ఆకాశంలో ఎగిరే పక్షులు కూడా దాని దరిదాపుల్లోకి రాలేకపోయాయి. మనుషులెవరూ అంత దగ్గరకు వెళ్లలేరు కాబట్టి ఇబ్రాహీం అలైహిస్ సలాం ను ఆ మంటల మధ్యలోకి విసరడానికి ఒక పెద్ద ఉయ్యాల లాంటి యంత్రాన్ని, కాటాపుల్ట్, తయారుచేశారు. ఆ క్షణంలో ఇబ్రాహీం అలైహిస్ సలాం పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి. ఆయన ఒంటరిగా ఉన్నారు. తండ్రి వదిలేశాడు, సమాజం వెలివేసింది, ఇప్పుడు ఆ ఘోరమైన మంటల్లోకి విసిరేయబోతున్నారు. చరిత్ర ప్రకారం ఆ క్లిష్ట సమయంలో జిబ్రియీల్ అలైహిస్ సలాం అనే దూత ఆయన వద్దకు వచ్చి, నీకు ఏమైనా సహాయం కావాలా అని అడిగారు. దానికి ఇబ్రాహీం అలైహిస్ సలాం ఇచ్చిన సమాధానం, సుభానల్లా, చరిత్రలోనే అత్యంత సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది నీ నుండియా? నాకు ఏ సహాయం వద్దు. నా అల్లాహ్ నుండియా? నా స్థితి ఏమిటో ఆయనకు బాగా తెలుసు. నాకు ఏమి కావాలో ఆయన చూసుకుంటాడు. ఆయనే నాకు సర్వస్వం, ఆయనే నాకు చాలు. యంత్రం నుండి ఇబ్రాహీం అలైహిస్ సలాం గాల్లోకి లేచి ఆ అగ్నిగుండంలో పడ్డారు. సరిగ్గా అదే సమయంలో అల్లాహ్ ఇలా ఆజ్ఞాపించాడు: ఓ అగ్ని, చల్లబడిపో మరియు ఇబ్రాహీంకు సురక్షితమైన స్థలంగా మారిపో. అగ్ని దేవుని ఆజ్ఞకు లొంగిపోయింది. పొగాంతా తొలగిపోయిన తర్వాత ఇబ్రాహీం అలైహిస్ సలాం నడుచుకుంటూ బయటకు వచ్చారు. ఆయనకు చిన్న గాయం కూడా కాలేదు. కనీసం ఒక వెంట్రుక కూడా కాలలేదు. కేవలం ఆయన చేతులకు కట్టిన తాళ్లు మాత్రమే కాలిపోయాయి. ఎందుకంటే ఆ తాళ్లు అణచివేతకు ప్రతీకలు. అల్లాహ్ అణచివేతను ఎన్నటికీ రక్షించడు. ప్రజలందరూ షాక్ అయ్యారు. నమ్రూద్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇబ్రాహీం అలైహిస్ సలాం ను నేరుగా నమ్రూద్ సభకు తీసుకువచ్చారు. సింహాసనంపై కూర్చున్న రాజు, చుట్టూ సైనికులు, అపారమైన సంపద, అపరిమితమైన అధికారం. మరోవైపు ఒక్కడే ఒక వ్యక్తి, ఒక ప్రవక్త మరియు సత్యం. నమ్రూద్ గర్వంగా అడిగాడు: నువ్వు ప్రజలను పూజించమని పిలుస్తున్న నీ దేవుడు ఎవరు అని. ఇబ్రాహీం అలైహిస్ సలాం బదులిస్తూ, నా ప్రభువు జీవాన్నిచ్చేవాడు మరియు మరణాన్ని ప్రసాదించేవాడు అన్నారు.
నమ్రూద్ నవ్వి, అంతేనా, ఆ పని నేను కూడా చేయగలను అంటూ ఇద్దరు ఖైదీలను పిలిపించాడు. ఒకరిని చంపి మరొకరిని వదిలేశాడు. చూశావా, నేను కూడా జీవన్మరణాలను శాసిస్తున్నాను, ఇప్పుడు చెప్పు అన్నాడు. ఇబ్రాహీం అలైహిస్ సలాం ఏమాత్రం కంగారు పడకుండా వెంటనే తన వాదనను మార్చారు. నా అల్లాహ్ సూర్యుడిని తూర్పున ఉదయింపజేస్తున్నాడు. నువ్వు దాన్ని పడమరన ఉదయింపజేయగలవా అని అడిగారు. సభలో పిన్ డ్రాప్ సైలెన్స్. ఖురాన్ ఇలా చెబుతోంది. దాంతో ఆ అవిశ్వాసీ నిశ్చేష్టుడైపోయాడు. అల్లాహ్ అక్రమార్కులకు సన్మార్గాన్ని చూపడు. నమ్రూద్ దగ్గర సమాధానం లేదు. తన సభలోనే అతను ఘోరంగా ఓడిపోయాడు. అవమాన భారంతో ఉన్న పాలకులు చాలా ప్రమాదకరంగా మారుతారు. అతను విశ్వాసులపై హింసను పెంచాడు. ఇబ్రాహీం అలైహిస్ సలాం కు అక్కడ జీవించడం అసాధ్యంగా మార్చాడు. కాని నమ్రూద్ అంతం అప్పటికే రాసిపెట్టి ఉంది. ఇస్లామిక్ పండితులు నమ్రూద్ మరణం గురించి ఎంతో గుణపాఠాన్ని ఇచ్చే ఒక గాథను వివరిస్తారు. తన్ను తాను దేవుడిగా ప్రకటించుకున్నవాడు, అపారమైన సైన్యాలు ఉన్నవాడు, అల్లాహ్ యొక్క ప్రియమిత్రుడిని అగ్నిలోకి విసిరినవాడు, ఏ గొప్ప యోధుడి చేతిలోనో ఖడ్గం చేతనో లేదా భూకంపం వలనో చనిపోలేదు. అతను ఒక చిన్న దోమ లేక ఈగ కారణంగా మరణించాడు. ఒక చిన్న దోమ అతని ముక్కు ద్వారా, కొన్ని కథనాల ప్రకారం చెవి ద్వారా లోపలికి ప్రవేశించి అతని మెదడును తొలిచేయడం ప్రారంభించింది. ఆ నొప్పి వర్ణనాతీతం. వైద్యులెవరూ ఏమీ చేయలేకపోయారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడైన రాజు ఆ నొప్పి నుండి ఉపశమనం పొందడం కోసం తన సేవకులతో తన తలపై చెప్పులతో కర్రలతో కొట్టించుకునే పరిస్థితికి దిగజారిపోయాడు. అతను రోజుల తరబడి, వారాల తరబడి ఆ నరకయాతనను అనుభవించి చివరికి అత్యంత దయనీయ స్థితిలో మరణించాడు. ఒక్కసారి ఆలోచించండి. నమ్రూద్ను ఓడించడానికి అల్లాహ్కు ఎటువంటి సైన్యాలు అవసరం లేదు, కేవలం ఒక చిన్న ప్రాణి చాలు. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఒక పాలకుడు ఎంత శక్తివంతుడైనా అల్లాహ్ శక్తి ముందు వాడు చాలా అల్పుడు. బాబిలోన్లో ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత ఇబ్రాహీం అలైహిస్ సలాం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన మాతృభూమిని, సమాజాన్ని, తనకు తెలిసిన ప్రతిదాన్ని అల్లాహ్ కోసం వదిలివేసి వేరే ప్రాంతానికి వలస, హిజ్రత్ వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఆయనకు అప్పటికే సారా అలైహిస్ సలాం గారితో వివాహం జరిగింది. ఆమె అసాధారణమైన మహిళ, అపరిమితమైన అందం, పటిష్టమైన విశ్వాసం, అపారమైన ఓర్పు మరియు విశ్వసనీయత కలిగినవారు. ఆమె ఎలాంటి ఫిర్యాదు లేకుండా, ఎటువంటి ప్రశ్నలు వేయకుండా ఆయనతో నడవడానికి సిద్ధపడ్డారు. ఆమెకు ఇబ్రాహీం మరియు అల్లాహ్పై పూర్తి నమ్మకం ఉంది. ఆయన సోదరుని కుమారుడైన లూత్ అలైహిస్ సలాం ఆయన కూడా తర్వాత కాలంలో ప్రవక్త అయ్యారు. ఈ ప్రయాణంలో వారితో తోడయ్యారు. విశ్వాసులైన ఈ చిన్న బృందం బాబిలోను విడిచిపెట్టి శామ్, నేటి సిరియా, పాలస్తీనా, జోర్డాన్ వైపు ప్రయాణమయ్యారు. వారు ఒక కొత్త ప్రాంతంలో అపరిచితులుగా తిరిగారు. వారి వద్ద కేవలం విశ్వాసం, ఈమాన్ తప్ప ఏమీ లేదు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఇబ్రాహీం అలైహిస్ సలాం మరియు సారా అలైహిస్ సలాం కు వివాహమై చాలా ఏళ్లు గడిచినా వారికి సంతానం లేదు. హజ్రత్ సారా అలైహిస్ సలాం గారి గురించి మనం మరింత వివరంగా తెలుసుకోవాలి. ఆమె కేవలం భార్య మాత్రమే కాదు, ఒక ఆదర్శవంతమైన భాగస్వామి, తోడు మరియు సత్య విశ్వాసి. ఆమె ఒక గొప్ప మరియు ఉన్నత కుటుంబానికి చెందినవారని, ఆమె అందం ఎంతటిదంటే అది హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్ సలాం గారి పరీక్షలలో ఒక భాగమైందని పండితులు చెబుతారు. వారి ప్రయాణంలో భాగంగా వారు ఈజిప్ట్ మీదుగా వెళ్తున్నప్పుడు అక్కడ ఒక క్రూరమైన మరియు దుర్మార్గుడైన రాజు పాలిస్తూ ఉండేవాడు. సారా గారి అందం గురించి విన్న ఆ రాజు ఆమెను తన అంతఃపురానికి రప్పించాడు. ఇబ్రాహీం అలైహిస్ సలాం కు ముందే ప్రమాదం తెలుసు కాబట్టి సారా తన సోదరి అని రాజుకు చెప్పారు. ఆధ్యాత్మికంగా, విశ్వాసం పరంగా ఆమె సోదరియే. ఇది అబద్ధం కాదు, ఒక వివేకం. ఒకవేళ ఆమె తన భార్య అని చెబితే ఆ రాజు ఇబ్రాహీంను అక్కడికక్కడే చంపేసేవాడు. ఆ రాజు సారా అలైహిస్ సలాం వైపు చేయి చాచగా ఆమె అల్లాహ్ను ప్రార్థించారు. అల్లాహ్ ఆమె ప్రార్థనను ఆలకించాడు.
రాజు చెయ్యి అక్కడికక్కడే పక్షవాతం వచ్చినట్లు పడిపోయింది. అతను ఆమెను తాకలేకపోయాడు. మళ్లీ ప్రయత్నించాడు. మళ్లీ అదే జరిగింది. ఆ రాజు తీవ్ర భయాందోళనకు గురై ఈమె వెనుక ఏదో దైవిక శక్తి ఉందని గ్రహించాడు. అతను గౌరవంగా ఆమెను ఇబ్రాహీం అలైహిస్ సలాం వద్దకు పంపించివేస్తూ ఆమెకు తోడుగా ఈజిప్ట్ ఉన్నత వంశానికి చెందిన హాజరా అలైహిస్ సలాం అనే మహిళను కానుకగా ఇచ్చాడు. ఆ రాజుకు తెలియదు, తానిచ్చిన ఈ కానుక మానవ చరిత్రనే మార్చబోతోందని. సంవత్సరాలు గడుస్తున్నాయి. అయినా సారా అలైహిస్ సలాం గారికి పిల్లలు కలగలేదు. అప్పుడు సారా గారు తన నిస్వార్థ గుణాన్ని, తన హృదయ వేదనను చాటుతూ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఇబ్రాహీం అలైహిస్ సలాం వద్దకు వెళ్ళి, ఓ ఇబ్రాహీం, బహుశా హాజరా ద్వారా మనకు సంతానం కలగాలనేది అల్లాహ్ సంకల్పం ఏమో, కాబట్టి మీరు ఆమెను వివాహం చేసుకోండి అన్నారు. ఒక్కసారి ఈ మాటల వెనుక ఉన్న త్యాగాన్ని ఆలోచించండి. ఏ స్త్రీకైనా ఇది చాలా కష్టమైన విషయం. తనకంటూ ఒక స్థానాన్ని పక్కన పెట్టి ఇబ్రాహీం గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఆమె అంతటి పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇబ్రాహీం అలైహిస్ సలాం సారా గారి సమ్మతితో హాజరా అలైహిస్ సలాం ను వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులకే హాజరా గారు గర్భం దాల్చారు. కాని ఆ సంతోషంతో పాటు కొన్ని సహజమైన మానవ సహజ భావోద్వేగాలు కూడా తలెత్తాయి. సారా అలైహిస్ సలాం మనస్సులో కొంత బాధ కలిగింది. హాజరా గారు కూడా తాను ఒక ప్రవక్త బిడ్డకు తల్లిని కాబోతున్నాననే భావనలో ఉండటం వల్ల ఇద్దరి మధ్య కొంత మానసిక దూరం, ఒత్తిడి ఏర్పడ్డాయి. సారా గారు మనుషులే, హాజరా గారు మనుషులే, ఇబ్రాహీం గారు మనుషులే. తాను అమితంగా ప్రేమించే ఇద్దరు స్త్రీల మధ్య, వారి మనోవేదనల మధ్య ఆయన నిలబడ్డారు. ఇది ఏ పురాణగాథో కాదు, ఇది నిజ జీవితం. అందుకే ఈ కథ నేటికీ మన హృదయాలకు అంతగా దగ్గరవుతుంది. ఎందుకంటే నేటి కుటుంబాలలో కూడా ఇటువంటి సమస్యలు, అసూయలు, తప్పుదోవలు ఉంటాయి. కాని వారందరూ తమ విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. సారాగారు ఆ బాధను మౌనంగా భరించారు. ఇబ్రాహీం గారు ఓర్పుతో వహించారు. వారు ఎప్పుడూ ఒకరినొకరు నిందించుకోలేదు. ఈ మానసిక సంఘర్షణల మధ్య కూడా అల్లాహ్ హజ్రత్ సారా అలైహిస్ సలాం ను మరచిపోలేదు. కొందరు దేవదూతలు ఇబ్రాహీం అలైహిస్ సలాం మరియు సారా అలైహిస్ సలాం ల గుడారానికి వచ్చి ఎవరూ ఊహించని ఒక శుభవార్తను అందించారు. సారా గారి వయస్సు ఎంతో పైబడినప్పటికీ ఆమెకు ఒక కుమారుడు జన్మిస్తాడని, అతని పేరు ఇస్హాక్ అలైహిస్ సలాం అని వారు చెప్పారు. మనం ఇస్మాయిల్ అలైహిస్ సలాం, ఇస్హాక్ అలైహిస్ సలాం మరియు లూత్ అలైహిస్ సలాం ల పూర్తి కథలను రాబోయే భాగాలలో తెలుసుకుందాం ఇన్షా అల్లా. కాని ఒక్కటి గుర్తుంచుకోండి, ఒక ఈజిప్ట్ రాజు ద్వారా కానుకగా వచ్చిన హాజరా అలైహిస్ సలాం అనే మహిళ తరువాతి కాలంలో ఒక అపారమైన జాతికి తల్లి అయ్యారు. ఆమె వంశం నుండే అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించారు. ఇస్లామిక్ చరిత్రలోనే ఆమె అత్యంత గౌరవప్రదమైన మహిళలలో ఒకరు. హజ్రత్ ఇస్మాయిల్ వంశం నుండి అరబ్బులు, హజ్రత్ ఇస్హాక్ వంశం నుండి బనీ ఇస్రాయిలు ఉద్భవించారు. వీరిద్దరి ద్వారా ఇబ్రాహీం అలైహిస్ సలాం యొక్క వెలుగు ప్రపంచమంతటా వ్యాపించింది. 3 మతాలు, ఒకే తండ్రి. ఇక్కడ మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక గొప్ప సత్యం ఉంది. ఇబ్రాహీం అలైహిస్ సలాం కేవలం ఇస్లాం మతానికి మాత్రమే ప్రవక్త కాదు. యూదులు ఆయనను అబ్రహాం అని పిలుస్తారు. తమ జాతి పితామహుడిగా, దేవుడు ఎవరితోనైతే నిబంధన చేసుకున్నాడో ఆ మహనీయుడిగా, మూసా, దావూద్, సులేమాన్ల పూర్వీకుడిగా భావిస్తారు. క్రైస్తవులు ఆయనను విశ్వాసానికి ప్రతీకగా, ఈసా అలైహిస్ సలాం గారి పూర్వీకుడిగా గౌరవిస్తారు. ఇక ముస్లింలమైన మనం ఆయనను ఇబ్రాహీం అల్ ఖలీల్, అల్లాహ్ యొక్క ప్రియమిత్రుడు అని పిలుస్తాము. దేవుని ఆజ్ఞలకు ఎంతగా లోబడ్డారంటే ఇస్లాం, సమర్పణ అనే పదానికి ఆయన జీవితమే నిలువెత్తు రూపంగా నిలిచింది. ప్రతి ముస్లిం తన రోజువారీ 5 పూటల నమాజులో ఇబ్రాహీం అలైహిస్ సలాం మరియు వారి కుటుంబంపై సలాములు, శుభాలు పంపుతారు. ప్రతి సంవత్సరం జరిగే హజ్ యాత్ర ఇబ్రాహీం మరియు హాజరాల జీవితాల యొక్క సజీవ స్మరణం.
ఆయన నిర్మించిన కాబా గృహం నేటికీ నిలిచే ఉంది. హాజరా గారి కోసం ఉద్భవించిన జం నీరు నేటికీ ప్రవహిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 300 కోట్ల మంది ప్రజలు, యూదులు, క్రైస్తవులు, ముస్లింలు తమ ఆధ్యాత్మిక మూలాలను ఈ ఒక్క వ్యక్తిలోనే చూసుకుంటారు. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితం నుండి పాఠాలు. 1. సత్యం కోసం ఒంటరిగానైనా నిలబడాలి. ఇబ్రాహీం అలైహిస్సలాం ఒక పెద్ద సామ్రాజ్యానికి, తన కుటుంబానికి, రాజుకు వ్యతిరేకంగా ఒంటరిగా నిలబడ్డారు. నేటి కాలంలో సమాజం నుండి ఒత్తిడి ఎదురైనప్పుడు మనం సత్యం వైపు నిలబడగలమా అని ఈ కథ మనల్ని ప్రశ్నిస్తోంది. 2. అల్లాహ్ ప్రణాళికలో పరీక్షలు ఉంటాయి. ఇబ్రాహీం గారు అగ్నిలో వేయబడ్డారు. సారా గారు చాలా ఏళ్లు సంతానం లేకుండా ఉన్నారు. హాజరా గారు ఎడారిలో వదిలివేయబడ్డారు. కాని ప్రతి కష్టం వెనుక ఒక గొప్ప అనుగ్రహం దాగి ఉంది. మీ కష్టం అల్లాహ్ మిమ్మల్ని వదిలేశాడనడానికి సంకేతం కాదు, అది ఒక పెద్ద విజయానికి దారి కావచ్చు. 3. కుటుంబంలో సమస్యలు సహజం. ఈ కథలో ఇద్దరు గొప్ప మహిళల మధ్య జరిగిన మానసిక సంఘర్షణలు ఉన్నాయి. గొప్ప వ్యక్తుల జీవితాల్లో కూడా కుటుంబ సమస్యలు ఉంటాయని, వాటిని ఓర్పుతో, దైవభీతితో అధిగమించాలని ఇది మనకు నేర్పుతుంది. 4. అక్రమార్కుల అంతం ఖాయం. నమ్రూద్ వంటి మహారాజును ఒక చిన్న దోమ అంతం చేసింది. అల్లాహ్ యొక్క న్యాయం ఆలస్యమవ్వచ్చు, కానీ అది ఖచ్చితంగా మరియు సంపూర్ణంగా ఉంటుంది. 5. మీ ఆదర్శం మీ తర్వాత కూడా జీవిస్తుంది. ఇబ్రాహీం అలైహిస్సలాం వెళ్ళిపోయి 4000 సంవత్సరాలు దాటినా నేటికీ కోట్ల మంది నోళ్లలో ఆయన పేరు స్మరించబడుతోంది. మనం మన జీవితం తర్వాత ఎటువంటి ఆదర్శాన్ని వదిలివెళ్తున్నామో ఆలోచించుకోవాలి. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ను అల్లాహ్ తన మిత్రుడు, ఖలీల్ అని పిలిచాడు. ఈ సృష్టిని సృష్టించిన ఆ దేవుడు ఒక మనుషుడిని తన స్నేహితుడిగా భావించాడంటే ఆ వ్యక్తి ఎంతటి గొప్పవాడై ఉండాలి. ఎటువంటి షరతులు లేకుండా దేవునికి పూర్తిగా లొంగిపోయే వ్యక్తి మాత్రమే ఆ స్థాయిని పొందగలడు. ఆ అల్లాహ్ మనల్ని కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి అడుగుజాడల్లో నడిచే భాగ్యాన్ని ప్రసాదించుగాక. సత్యం వైపు నిలబడే శక్తిని, ఆయనపై సంపూర్ణ నమ్మకాన్ని మరియు మన కుటుంబాలతో వివేకంతో నడుచుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. మీకు మా కంటెంట్ నచ్చితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు చాలా ధన్యవాదాలు. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.